హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనగామ జిల్లా జీడికల్ ప్రాంతంలోని రామచంద్ర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. త్రేతాయుగంలో స్వయంభూగా వెలిసిన వీరాచల రామచంద్ర స్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి జీడికల్ పున్నమిగా పిలుస్తారు. ఇక ఆలయ చరిత్ర చూసినట్లయితే త్రేతాయుగంలో వీరుడు భద్రుడు అనే ఇద్దరు మునీశ్వరులు ఉండేవారు. వారి తపోనిష్టకు మెచ్చిన శ్రీరాముడు భద్రాచలంలో భద్రాచల రామయ్యగా, జీడికల్లో వీరాచల రామచంద్రుడిగా వెలిసినట్లు ప్రతీతి. ఇక ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా స్వామి మీసాలతో ఉత్తర ముఖాన దర్శనమిస్తాడు. గర్భగుడిలో స్వామి ముందున్న రామగుండంలోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అర్థం కాదని చెబుతారు ఆలయ నిర్వాహకులు. మరొక విశేషం ఏంటంటే, ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు కార్తీక మాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం 2 సార్లు జరపబడుతుంది. గుడి వెనుక భాగంలో ఉన్న పాలాజీడి గుండాలో స్నానం చేసి స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరో వీడియోలో పాలాజీడి గుండాల గురించి, ఈ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లేడిబండ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని దేవాలయాల చరిత్రను తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.